పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసుకోనండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇది సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చడను ఒక విధురాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతను లేచి సారెపతనికి పోయి పట్టపు గవని వద్దకు రాగా, ఒక విధురాలు అచ్చట కట్టెలు ఏరుచుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకోరమని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడిని యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే, కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవాళ్ళని కొన్ని పులులు ఏరుడికై వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రాము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునేము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనను. అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనున్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, చదవబడ్డ దీని వాక్య భాగాన్ని అనుసరించి ఇజ్రాయెల్ దేశాన్ని అహాబు రాజు పాలించే కాలంలో అతని భార్య సీదోను సంబంధమైన రాకుమార్తె యెజబెలు. అన్య స్త్రీని వివాహం చేసుకున్న అహాబు తన సొంత భార్య అయిన యెజబెల్ బాట చాలా బాగా వింటాడు. ఆయన దేనికి స్తోత్రం, దేని మేమకల్లాగాక. విశ్వాసమైన భార్య చెప్పిన మాటలు భర్తలు వినటానికి అంత ఇష్టపడరు. అవిశ్వాసమైన భార్య చెప్పిన మాటలు వినటానికి త్వరపడతారు. దేవునికి ప్రతికూలమైంది, దేవుని చిత్తం కాని మాటలు భార్యలు చెప్తే వెంటనే భర్తలు లోబడతారు. దేవుని దృష్టికి అనుకూలమైన ఆలోచన భార్యలు భర్తలకు ఇస్తే దాన్ని సులభంగా తీసుకుంటారు, తక్కువగా చూస్తారు ఆలోచన. బైబిల్ ఎక్కువగా ఇటువంటి విషయాలే మనకు కనబడుతున్నాయి. దేవుడి ఆజ్ఞను ఆదాము అతిక్రమించడానికి కారణం హవ్వే. అబ్రహాముకు దేవుడు చెప్పిన విషయాల్ని నమ్మాడు మొదట, కానీ భార్య చెప్పిన మాట విని వాటిలో తొలగిపోయాడు. దేవునికి ప్రతికూలంగా యోబు భార్య సలహా ఇస్తే యోబు లోబడలేదు భార్య ఆలోచనకి. అబ్రహాం భార్య అవిశ్వాసపు ఆలోచన ఇచ్చేటప్పుడు అబ్రహాం లోబడ్డాడు. దానివల్ల గొప్ప నష్టాలు జరిగినాయి. అబ్రహాముగా చేయబడిన తర్వాత శారాగా చేయబడిన తర్వాత శారా అబ్రహాముతో చెబుతుంది, దాసి కుమారుని వెళ్ళగొట్టము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుతో వారసయ్యుండు నేరడు. వెళ్ళగొట్టం అన్న మాట అబ్రహాంకి ఇష్టం లేదు. హాగరుతో పొమ్మని చెప్పగానే పరిగెత్తాడు. అప్పుడు ఆమె శారాయి, ఇంకా మార్పు చెందల. ఇప్పుడు శారా ఇప్పుడు సలహా ఇస్తుంది భర్తకు. శారా, అబ్రహామా, దాసి కుమారు వెళ్ళగొట్టము, స్వతంత్రాల కుమారుతో దాసి కుమారుడు వారసయ్యుడు నేరడు. ఆయన చెప్పిన మాటకు అబ్రహాం దుఃఖపడుతున్నాడు. ఇష్మాయేల్ని పంపించడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ శారా ఇచ్చిన ఆలోచన దైవికం.
కాబట్టి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, ఇదిగో అబ్రహమా, నీ భార్య అయిన శారా నీతో చెప్పు ప్రతి మాట వినుము. ఆమె విశ్వాసి, నాకు అనుకూలమైన ఆలోచన నీకు ఇచ్చింది. ఒకప్పుడు నీవు ఆమె ఇచ్చిన అవిశ్వాసపు ఆలోచన విధేయత చూపి హాగరుతో పోయి ఇష్మాయేలు కన్నావు, నాతో సహవాసాన్ని కోల్పోయావు అనేక సంవత్సరాలు. అయితే నేను దర్శనమిచ్చి మీ స్వభావాలు మార్చాను, మీ హృదయాలు మార్చాను, మీ పేర్లు మార్చాను. మీరు మార్పు చెందినవారు. అబ్రహాము కాక నువ్వు అబ్రహామివి, ఆమె శారాయి కాక శారా. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆలోచన శారాగా ఇచ్చింది, శారాయిగా ఇలా. ఒకప్పుడు శారాయిగా ఇచ్చిన ఆలోచనకు ఇదే తప్పు చేశావు. ఇప్పుడు శారాగా నాకు అనుకూలమైన ఆలోచన నీకు ఇవ్వగా ఎందుకు లోబట్టాలేదు? ఇదే బలహీనత ఇజ్రాయెల్ రాజైన ఆహాబుకు ఉంది. అన్య స్త్రీ అయిన యెజెబెలు తన భర్తకు ప్రేరేపించి ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా నుంచి వేరు చేయటానికి, బయలుదేవతకు మొక్కటానికి, సేవించడానికి, బలులు అర్పించడానికి ఆమె ప్రేరేపించగా రాని ప్రేరేపణకు లోబడిన వాడే అహాబు రాజు ఇజ్రాయెల్ అందరినీ కూడా అన్య ఆరాధనల వైపు మళ్లింపజేశాడు. జీవన దేని విడిచిపెట్టారు. ఇజ్రాయెల్ గొప్ప చరిత్ర ఉంది. వారి పితరులు గొప్పవారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానీ ఇజ్రాయెల్ 12 మంది గోత్రకర్తలు ఆరంభంలో వారు ఐగుప్తులో ఉన్నప్పుడు గొప్ప జనంగా మారినప్పుడు వారు దాస్యములో ఉండగా యెహోవా దర్శించాడు మోషే ద్వారా. ఇజ్రాయెల్ దర్శించి గొర్రెపిల్ల రక్తం ద్వారా ఐగుప్తు దాసగృహంలోంచి వారు విడిపించుకొని ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చాడు. వారికి వాగ్దానం చేసే పౌరతులు ప్రవేశించే దేశాన్ని వారికి స్వతంత్రింపజేశాడు. మార్గములోనే వారు దేవునికి అనుకూలంగా ఉండటానికి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రమందు దేవుని కట్టడలో నియమములు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వీటి చొప్పున ప్రవర్తించమని. దేవుడి ఆజ్ఞలు ముఖ్యమైనది. నేనే దేవుణ్ణి, నన్ను మాత్రమే దేవుడిగా చేసుకొని సేవించాలా. మీ దేవుడిని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ దేవుని సృష్టిలో ఏ రూపాన్ని చేసుకొని సాగలపడకూడదు అని చెప్పాడు. దేనికి సాగిలపడద్దు, నాకు తప్ప. నేను దేవుని గనక నాకే మీరు సాగిలపడాలి, సేవించాలన్నారు. గొప్ప ప్రవక్తలు కలిగిన ఇజ్రాయేళ్ళు, గొప్ప ధర్మశాస్త్రం కలిగిన ఇజ్రాయేళ్ళు, గొప్ప చరిత్ర కలిగిన ఇజ్రాయేళ్ళు, దేవుడు అద్భుతములు సూచకులు మహత్కాలు చేయగా అనుభవంలో ఎరిగిన ఇజ్రాయేలు పౌలు ప్రవేశించే గొప్ప దేశంలో, ఆశ్చర్యకర దేశంలో ఉండి ఏ దేవుని వల్ల ఒక జనముగా దేవుని జనంగా చేయబడ్డారు, ఏ దేవుని వల్ల ఐగుప్తు దాసు గురించి విమోచించబడ్డారు, ఏ దేవుని వల్ల జరిగే అద్భుత సూచక మాత్కాలు చూచారు, ఏ దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానంగా ఉన్నారు, ఏ దేవుని వల్ల ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలు వారు పొందుకున్నారు, ఏ దేవుని వల్ల ప్రపంచంలోని భూమి నట్టడం నివసించే మంచి దేశాన్ని కలిగి ఉన్నారు, ఆ దేవుణ్ణి యెజెబెలు ప్రేరేపణకు లోబడిన అహాబు రాజు యొక్క మాట విని పక్కకు పెట్టారు. అహాబు రాజు మాట విని దేవుడిని యెహోవాను ప్రక్కకు పెట్టారు. ధర్మశాస్త్రములు, ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు అన్ని ప్రక్కకు పెట్టారు. పెట్టి దేవుడు చేసే మేలను మర్చిపోయారు. వారికి కలిగిన చరిత్రను, దేవుడు భూమి మీద ఉన్న జనములో వారికి ఇచ్చిన ఆధిక్యతను. ఎటువంటి ఆధిక్యత తెలుసా? బైబిల్ చెప్తోంది ప్రవక్త ఇర్మీయా ద్వారా, ఇజ్రాయేలు రాజ్యములకు శిరస్సు. ప్రపంచ దేశంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలన్నిటికీ కూడా శిరస్సు ఇజ్రాయేలు. భూమి నట్టడం నివసించే ఇజ్రాయేలు రాజ్యములన్నిటి శిరస్సుగా. ఎందుకు తెలుసా? ఈ భూమి నట్టడం నివసించే ఇజ్రాయేలు మట్టికే విమోచించబడ్డ ప్రజలు. జీవగల దేవుని ఒక జనములోంచి జనమును తీసుకుని వచ్చి వారికి సొంత దేశాన్ని ఇచ్చి సొంత జనంగా చేసుకున్నాడు. భూమి మీద యాజక రూపమైన రాజ్యం, ఆయన సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగం అని చెప్పబడ్డ వ్యక్తులు. వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము దేవుడు ఏ జనానికి ఇవ్వాల. వాళ్ళు చేయబడ్డ అద్భుత సూచక మహత్కరములు దేవుడు ఏ జనములో, ఏ దేశంలో చేయలేదు. దేవునికి స్తోత్రం. వాగ్దానాలు వారియే, పితరుల వారికి చెందిన వారే, ఆచారాలు వారివే, నిబంధనలు వారివే, మహిమ వారిదే. మంచి విషయాలన్నీ కూడా, దైవిక సంబంధ విషయాలన్నీ కూడా ఇజ్రాయేలీ. వారి చరిత్ర మర్చిపోయారు. ప్రపంచంలోని గొప్ప చరిత్రలో ఇజ్రాయేళ్ళు దానికి కారణమైన దేవుని విడిచిపెట్టారు. దానికి కారణమైన బైబిల్ విడిచిపెట్టారు. బైబిల్ వైపు మళ్ళారు. ఆ దినాలలో ఏలియా దైవజన పరిచర్య ప్రారంభమైంది.
ఏలీ అహాబు దగ్గరికి వచ్చాడు. నీవు నీ ఇంటి వారు నీ కనగరించబడ్డ ఇజ్రాయేల్ అందరితో పాటు దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతలు సేవింపజేశారు. ప్రజలందరూ కూడా దేవుని విడిచిపెట్టి మీరు ప్రకటింపజేస్తే తెలియజేస్తే బయలవలు మల్లుకొని బయలు పూజిస్తున్నారు గనుక ఈ కాలమందు నేను చెప్పే మాట ప్రకారం జరుగును. ఆకాశుడు వర్షం కానీ మంచు కానీ పడదు, భూమి తన సారం ఇయ్యదు, దేశములో కరువు వచ్చును అని చెప్పుకొచ్చాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఆ మాట చెప్పడం లేదో వర్షం ఇవ్వటం ఆగిపోయింది, మంచు కురవటం నిలిచిపోయింది, దేశంలో నీటి ఎద్దడి ప్రారంభమైంది, ఆహార కరువు కూడా రావటం ప్రారంభమైంది. దేవుడు యెహోవా ఏం చేశాడు తెలుసా? ఏలీతో మాట్లాడాడు. యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై, ఏలీయా, నిన్ను పోషించుటకు నేను కాకోగులకు ఆజ్ఞాపించుతుని, కాకులకు ఆజ్ఞాపించుతుని, నీ వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ ఏటి నీళ్ళు తాగుము. కాకులకు నేను ఆజ్ఞాపించాను కనుక ఉదయ సాయంకాలాలకు నీకు మాంసం రొట్టె తీసుకుని వస్తారు, అక్కడ దాగి ఉండవు అని చెప్పుకొచ్చాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇచ్చాడు. దేనికి స్తోత్రం. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆనాటి ఏలేకాల పరిస్థితికి వస్తుంది. ప్రపంచ దేశాల్లో జీవుల దేవుడు యేసు ప్రభువును వదిలిపెడుతున్నారు. ఆయన పేరు పెట్టబడ్డ ప్రజలు వదిలిపెడుతున్నారు. ఆయన పేరు పెట్టబడ్డ దేశ ప్రజలు కూడా ఏలికలు కూడా విడిచిపెడుతున్నారు. బైబిల్ ఎవరు పట్టించుకోవట్లేదు. బైబిల్ దేవుడు యేసు ప్రభువును ఎవరు లక్ష్యం ఉంచడం లేదు. ఆయన పేరు పెట్టబడ్డ దేశాలు, క్రైస్తవ దేశాలకు ఎంచబడుతున్న దేశాలు అన్యుల కలిగి మారిపోయాయి. దేశాలు వారు ఏలికలు అన్యుల వలె ప్రవర్తిస్తున్నారు కనుక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశానికి ఏలియలు కావాలి. దేవుని దాసులు అనరు, ఏలియలు వారు కావాలి. జీవంగల దేని వైపు మళ్ళింపజేసే ఏలియాలు కావాలి. ఏలియా పరిచర్య ఆరంభంతో దేవుని విడిచిపెట్టి దేవుని కాని వాటి వైపు మళ్ళినప్పుడు వారికి తిండి లేకుండా, త్రాగటానికి నీళ్ళు లేకుండా చేయటానికి కరువు రప్పించాడు. దేనికి స్తోత్రం. ఆ మహాభయంకర దినం రాకమునుపు, యెహో మహాదినం, ఆయన రాకడ దినం, ఆ మహాభయంకరమైన యెహోవా మహాదినం రాకమునుపు ఏలియా ముందుగా వచ్చును అని బైబిల్ చెప్తుంది. దేనికి స్తోత్రం. యేసు ప్రభు మొదటి రాకడ అది మహాభయంకర దినం కాదు. యేసు ప్రభు రెండవ రాకడ అది మహాభయంకర దినం. ఆయన ఉగ్రతతో వస్తాడు. భూరాజులు, సేనాధిపతులు, ధనికులు, సామాన్యులు, స్వతంత్రులు, దాసులు, ప్రపంచ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు తనకును తన దూతలకును తన తండ్రి దేవుని కలిగిన మహిమతో వచ్చినప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత దినం మహాదినం వచ్చింది అని చెప్పి రొమ్ము కట్టుకొని ఏం చేస్తారు? ఊళ్ళు వదిలిపెట్టి, పట్టాలు విడిచిపెట్టి, కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి పర్వతాల్లోనికి, కొండల్లోనికి, కొండ సందుల్లోనికి పరిగెత్తుకొని దూరిపోయి, పర్వతములారా మమ్మల్ని కప్పుడి, కొండలారా మమ్మల్ని మరుగు చేయడి గొర్రెపిల్ల ఉగ్రతకు, ఆయన ఉగ్రతకు తాళజాల వాడేవాడని చెప్పి చెప్తారు ప్రభు రాకడలో. అది మహాదినం, అది యెహోవా మహాదినం. ఆ దినము రాక మునుపు ఏలియా ముందుగా వచ్చును. ఇదివరకు వచ్చిన ఏలియా బాప్తీసము యోహాను. ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడై యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడకు ముందుగా పంపబడ్డ బాప్తీసము యోహాను గురించి యేసు ప్రభు నమ్మడకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే అన్నాడు. అది మొదటి రాకడ ఏలియా బాప్తీసము యోహాను. రెండవ రాకడలో ఏలియానే వస్తాడు. ఏలి యొక్క ఆత్మగల వ్యక్తులు వచ్చుట కాదు, ఏలియాయే వస్తాడు. ఆ మహాభయంకర మహాదినం యెహోవా దినం రాకమునుపు ఏలియా ముందుగా వస్తాడు. అహాబు కాలముల పరిస్థితులు ఆ దేశాలు ఎట్లా ఉన్నాయో, ప్రపంచంలోని పరిస్థితులు అహాబు రాజు కాలంలో ఉన్నట్టుగా ప్రపంచంలో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ టైంలో ఏలియా వస్తాడు. ఏలియా ఎప్పుడు వచ్చాడు? దేవుడెవరో తెలబడ్డ ఇజ్రాయేళ్లకు ఆ దేవుని విడిచిపెట్టి దేవుని కానివైపు మళ్ళినప్పుడు ఏలియా వచ్చాడు. ఇప్పుడు ప్రపంచమంతటా యేసు ప్రభు కూర్చే వార్త, సువార్త, పరలోక దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరలోక సృష్టితో ఆరాధించబడే దేవుడు ఈ లోకానికి దాదాపు 2000 సంవత్సరాల క్రితం కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మలో చిన్న శిశువుగా ఈ లోకానికి వచ్చాడు.
ఆయన భూమి మీద జీవించాడు, ఆకారమైన మనుషుగా కనబడి ప్రతి మనుషుని క్షాప నిమిత్తం, ప్రతి మనుషుని పాపాలు ఆయన రక్తం ద్వారా తీసివేయబడి నిమిత్తం ఆయన సిలువలో గాయపరచబడవాడై రక్తం ఇచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3 దినాలు తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన త్వరలో రాబోచున్నాడన్న సువార్తను సర్వలోకంలో ప్రకటించబట్టి ఒకవైపు జరగడం ముగించబడుతున్న దినాల్లో, మరొక వైపు ఆ దేవుని నిర్లక్ష్య పెట్టి దేవులు కాని వాడి వైపు లోకం మల్లుతుంది గనక అప్పుడు ఏలియా అవసరం. ఏలియా రావటంతో అహాబు కాలంలో కరువు తీసుకుని వచ్చినట్టుగా యేసుప్రభు రెండవ రాకడ మునుపు కూడా ప్రపంచమంతా కరువు ఉన్నట్లుగా ఏలియా పరిచయం ఉండబోతుంది. దేవునికి స్తోత్రం, దేవుని కలగాక. సరే, లోకమంతటికి ఏలియా చెప్పిన మాట చొప్పున ఆకాశం వర్షం ఇవ్వకపోగా, ఆకాశం మంచు కురవకపోగా, భూమి తన సారం ఇవ్వకపోగా కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు దొరకటం లేదు, తినటానికి తిండి లేదు. మరి దేవుని సేవించే వారి పరిస్థితి ఏంటి? ఏలియాకి ఎటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి. ఏలియాకి ఏమవుతుంది తెలుసా? ఇంకా ఆ దేశంలో అతని పక్షాన ఎవరు లేరు. ఆయన పక్షాన దేవుడు ఉండి ఏమి ఇచ్చాడు తెలుసా? ఏలియాకు వాక్కునిచ్చాడు. ఏమిచ్చాడు? వాక్కునిచ్చాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే యెహోవా సెలవిస్తున్నాడు, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి మాట్లాడాలి అని చెప్పుకొచ్చాడు. నా వాక్కు ఎవనికుండునో, దేనికి స్తోత్రం. ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఉంది కానీ వారు దేవుని నోటు వచ్చిన వారికి ఇజ్రాయేలుకు లేదు, అహాబరాజుకు లేదు, యెజెబెలుకు లేదు, ఇజ్రాయేల్ జనాంగానికి లేదు. ఇజ్రాయేల్ దేశంలో యెహోవా కొరకు రోషం కలిగిన వ్యక్తి అయిన ఏలియాకు కరువు కాలంలో ఎవరికి అనుగ్రహించబడని యెహోవాకు ఏలియాకుంది. యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా నిన్ను గూర్చి నేను కాకులతో మాట్లాడా. ఉదయం సాయంకాలంలో మాంసం రొట్టె పట్టుకుని వస్తారు కాకులని, చక్కగా భోజనం చేయి. మరి నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ దాగి ఉండు. ఎందుకు తెలుసా? నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అహాబ్ రాజు, యెజెబెల్ రాజులు. వారు సైన్యాన్ని పంపిస్తారు, జనములలో వెతుకుతారు, ఈ దేశంలో వెతుకుతారు, పొరుగు దేశంలో వెతుకుతారు, కానీ దొరకకుండా నేను కాపాడే బాధ్యత నాది. నేను చెప్పిన స్థలంలో దాగి ఉండు, నేను పోషిస్తా కాకులతో, కెరీతు వాగునీళ్ళు తాగు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏలియాకి ఏముంది తెలుసా? ఏముంది? వాక్కుంది. కాపాడబడటానికి ఒక వాక్కు ఉంది, పోషించబడటానికి ఒక వాక్కు ఉంది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు శరార దినాల్లో యోహాను చేత యోర్దాన్లో బాప్తీసు పొంది ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పౌరుషరాకరతో ఆయనపై దిగి వచ్చి ఆయన చూచాడు. ఆయన తండ్రి స్వరం విన్నాడు, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నానని. ఆ తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన అరణ్యానికి త్రోసుకుని పోయాడు సాతానుతో శోధించబడటానికి. 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉండి సేవించాడు దేవుని. 40 దివారాత్రులు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉపవాసముతో దేవుని సేవించాడు. ఉపవాస దినములు గడిచిపోయమట ఆయన ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొనగా సాతానుడు శోధకుడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నువ్వు 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు. ఏం తెలుసా? ప్రపంచమంతా 40 రోజులు లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నారు. రక్షణ పొందినోడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ యేసుప్రభు మాత్రం పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత 40 రోజులు ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడు కదా 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయరు, అందుకనే మనం లెంట్ డేస్ చేస్తున్నాం. యేసుప్రభు సేవ చేయటానికి ఆత్మబలం కోసం 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఉన్నాడు. నువ్వు కనీసం రక్షించబడ్డావా? కనీసం క్రీస్తుల విశ్వాసం నీ పాపాలు ఒప్పుకొని పాపక్షేపణ పొందినవా? యేసు రక్తంలో కడగబడ్డావా? యేసు ప్రభుని హృదయంలో ఆహ్వానించావా? యేసు క్రీస్తు ప్రభు నా పాపాలు క్షమించి నాలోనికి వచ్చి నివసించడం ప్రారంభించాడు, నాకు రక్షణ అనుభవించాడు అని చెప్పే నిశ్చయత నీకుందా? ఇవి లేకుండా నేను 40 రోజులు ఉపవాసం దినం బట్టి నీకేం ప్రయోజనం? దానివల్ల శారీరకంగా నువ్వు బలహీనపడతావు, నీ ఆత్మ క్షీణిస్తుంది, నీకు నష్టమే కానీ లాభమేమీ లేదు. విశ్వాసిగా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉపవాస దినములు చేయి, ఉపవాసంతో దేవుని సేవించు.
యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత పబ్బడ్డ బాప్తిస్మ యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మ పొందాడు. మరణ పురుద్దలకు సాదృశ్య బాప్తిస్మ పొందాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ నడిపించబడటంలో పరిశుద్ధాత్ముడు ఉపవాసం చేయటానికి నడిపించాడు. సాతానుతో శోధించబడి సాతాను జయించడానికి నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మతో ఉపవాసం చేయడానికి నడిపించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధాత్మతో సాతానుతో శోధించబడటానికి పరిశుద్ధాత్మ నడిపించబడ్డాడు అరణ్యానికి. సాతాను శోధించే ప్రతి శోధనను కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతోటే జయించాడు. ఉపవాస దినం గడిచిపోయమట ఆత్మ బలముతో గెలలేక వెళ్ళాను. మరి 20 days 40 days తర్వాత ఎంత ఆత్మ బలం వస్తుందో చూసుకోండి. ఇట్లా నడవలేకపోతున్నారా? యేసు ప్రభు ఆ అరణ్యంలో 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కిపోలేదు గలిలయ నజరేతుకి ఇంటికి, ప్లేన్ ఎక్కిపోలేదు, కారులో ప్రయాణం చేయలేదు, కనీసం మోటార్ బైక్ ఎక్కిపోలేదు. ఆ దినాల్లో ప్రయాణం ఏంటి తెలుసా? కాలినడకన గలిలయ నజరేతు నుండి వచ్చేసి యోర్దాను దగ్గర యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం పొందాడు. ఉపవాస దినం గడిచిన పిమ్మట ఆత్మ బలముతో ఆయన గలిలయకు తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. శరీరంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఉపవాసంతో దేవుని సేవించడం వల్ల ఆత్మ బలం పెరిగింది. ఆత్మయే శరీరాన్ని జీవింపజేసేది, ఆత్మయే శరీరానికి సామర్థ్యం ఇచ్చేది. శరీర బలముతో మనం కొన్ని పనులు చేసుకుంటాం, కానీ ఆత్మ బలముతో మనం అత్యధిక పనులు చేయగలం. దేవునికి స్తోత్రం. ఇదిగో వర్షం రాబోతుంది, అహాబరాజు పోయి భోజనం చేయబో, భారీ వర్షం రాబోతుంది, బలముగా వర్షం రాబోతుంది, నువ్వు పోయేసి భోజనం చేయబో అని చెప్తాడు ఏలియా. రథం ఎక్కిపోతాడు యెజ్రెయేలుకి. కర్మెల్ పర్వతం నుండి యెజ్రెయేలుకి అహాబరాజు రథం ఎక్కిపోతాడు. రథం ఎక్కి వెళ్తాడు. ఏలి ఏం చేసి తెలుసా? వెళ్ళిపోయిన తర్వాత నడుము బిగించాడు. రథం మీద ప్రాణమై వెలుచున్న అహాబరాజు కంటే యెజ్రెయేలు గుమ్మం దగ్గర ఏలియా ఉన్నాడు. ఏలియా ఆత్మ బలముతో గుర్రాలకున్న రథాలకున్న బలం కంటే ఎక్కువ బలముతో ముందు పోయి ఉన్నాడు. ఇది ఆత్మబలం. ప్రార్థించే వారికి ఉండేది ఆత్మబలం. ఉపవాసముతో సేవించే వారికి ఉండేది ఆత్మబలం. 40 రోజులు 20 days చేసే సహోదరి సహోదరులారా, ఈ 40 days తర్వాత మీకు ఎంత ఆత్మబలం వస్తుందో చూసుకోండి. మీ వల్ల దెయ్యాలు పోతున్నాయా? మీ ఉపవాసం సరి అయింది. మీ వల్ల రోగులు స్వస్థపరచబడుతున్నారా? నీ ఉపవాసం సరి అయింది. నీకు ప్రభు నుండి దర్శనాలు వస్తున్నాయా? నీ ఉపవాసం సరి అయింది. పరిశుద్ధాత్మ స్వరం తేటగా వినగలుగుతున్నారా? మీ ఉపవాసం సరి అయింది. ఆత్మలో గొప్ప ఆనందాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని, పరలోకానందాన్ని అనుభవిస్తున్నారా? మీ ఉపవాసం సరి అయింది. ఉపవాస దినములు అయిపోయిన తర్వాత నీ భర్తతో గొడవలు అవుతున్నాయా? నీ భార్యతో గొడవలు అవుతున్నాయా? భార్య భర్తలు తిట్టుకుంటున్నారా? అలుగుతున్నారా? నీ ఇంట్లో చికాకులు, అసమాధానం జరుగుతుందా? నష్ట కష్టాలు జరుగుతున్నాయా? దేవునికి స్తోత్రం. మీ ఉపవాసం సరి అయింది కాదు. మీ ఉపవాసం సరి అయింది అయితే మీ ఇంట్లో సమాధానం ఉంటుంది. మీ ఇంట్లో పరిశుద్ధాత్మగా జరుగుతాయి. ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచబడతారు. ఎవరైనా ప్రభు దూరంగా ఉంటే దగ్గర అవుతారు. ఎవరు రోగులు ఉంటే స్వస్థపరచబడతారు. కాని పనులు ఏమైనా ఉంటే అవి అవ్వటానికి త్వరపట్ట జరుగుతాయి. త్వరగా పనులు అయిపోతాయి. ఎప్పుడో కదలని ఫైల్ కదులుతుంది ఇప్పుడు ఉపవాస ప్రార్థన వల్ల. ఎన్నో లాభాలు ఉన్నాయి. భౌతికమైన ఉన్నాయి, ఆత్మ సంబంధం ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఉపవాసానికి మనపో నేను కొద్దిసేపు ఈ ప్రార్థనలు గడిపేవాడిని. ఉపవాస దినములలో నా ప్రార్థన జీవితం మెరుగుపరచబడి ఉపవాస దినాలు గడిచిన తర్వాత కూడా నేను ప్రార్థనలో ఎక్కువ సమయం హెచ్చించగలుగుతున్నా. బైబిల్ చదువుతుండగా అనేక విషయాలు, లోతైన విషయాలు గ్రహించగలుగుతున్నా. అంటే నీ ఉపవాసం సరి అయింది. అట్లాదేమీ లేదు. ఉన్న సమస్యలు ఇంకెక్కువైపోయినాయి. నీ ఉపవాసం సరి అయింది కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు శోధకుడు వచ్చాడు. ఆకలిగా ఉన్న యేసు ప్రభుతో చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి వచనం వల్ల జీవిస్తాడు. మనుషుడు రొట్టె తింటే శరీరీత్యా జీవిస్తాడు కొంత సమయం, కొంతకాలం. దేవుని నోట నుండి వచ్చే వచనం వల్ల మనుష్యుడు
ఆత్మలో పోషించబడి జీవిస్తాడు, శరీరములో పోషించబడి జీవిస్తాడు. దేవుని నోట నుండి బయలువెల వచ్చిన మనిషిని జీవింపచేయను, బ్రతికింపచేయను. ఆయన నోట నుండి వచ్చే వాక్కు కావాలా? నా నోట నుండి వచ్చే వాక్కు ఎవనికుండునో ఆయనకు స్తోత్ర. ఇజ్రాయేలు యెహోవాను విడిచిపెట్టి బయలుని సేవిస్తే కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో దేవుని కొరకు రోషగల ఏలియాకు యెహోవాకు ప్రత్యక్షమై, యెహోవాకు ఏలియాకున్నది దేనికి సంబంధించిన వాక్యం? కాపాడబడటానికి అవసరమైన వాక్కు, పోషించబడటానికి, కరువులో పోషించబడటానికి అవసరమైన వాక్కు ఉన్నది. ఏలియా, దేశమంతా కరువు ఉన్నది, నువ్వు ఎట్లా బ్రతుకుతావయ్యా? నాకు యెహోవా వాక్కున్నది. ఎట్లా పోషించబడతావు? యెహోవా వాక్కున్నది. రొట్టె వల్ల కాదా? లేదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల. అహాబు రాజు నీ వల్లనే కరువు వచ్చింది అంటున్నాడు, నేను చంప చూస్తున్నాడు, ప్రజల్లో వెతికిస్తున్నాడు నీ గురించి. నాకు వాక్కు ఉంది. ఏం వాక్కు? కాపాడబడే వాక్కు ఉంది. శత్రువు చేతికి చిక్కకుండా నేను కాపాడబడే వాక్కు ఉంది. దాగే చోటు వాక్కును బట్టి కలిగింది, పోషణ వాక్కును బట్టి కలిగింది. పోషణ బట్టి అతిశయించడం కాదు, పోషణ ఆధారానికి సంబంధించిన వాక్కును బట్టి అతిశయించట, సంరక్షణ బట్టి, కాపుదల బట్టి, భద్రతను బట్టి ఉప్పొంగటం కాదు. దానికి కారణమైన దేవుని నోటి నుండి వచ్చి వచనం వల్ల ఉప్పొంగుట. ఈ చివరి దినాల్లో సోదరా, భూమి మీద బ్రతకటానికి అనుకూల పరిస్థితులు లేని దినాలు వస్తాయి. ఎంతో కాలం లేదది. అట్లాంటి కాలాలు సమీపమైనవి తెలుసా? దేవునికి దూరం అవుతుంది లోకం. దేవునికి దూరం అవుతూ దేవుని ఎరిగామని చెప్పుకునే దేవుని పేరు పెట్టబడ్డ దేశాలు, ప్రజలు కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా తమ కలిగిన అజ్ఞానము చేత జ్ఞానం అనుకొని వారు ఏం చేస్తున్నారు? తమను తాము నమ్ముకొని వారు జీవిస్తున్నారు. కానీ దేవుని నమ్ముకున్న వారై దేవుని నోట నుండి బయలువెళ్ళే వచనాన్ని బట్టి తన జీవితాలకు అన్వయించుకొని జీవించేవారుగా లేరు. నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు వాక్కుతో ప్రపంచాలు సృష్టించాడు. అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన వాక్కు చేత ప్రపంచాలు సృష్టించాడు. తాను సృష్టించిన ప్రపంచములను ఏం చేస్తున్నాడు? ఆయన వాక్కు చేత నిర్వహిస్తున్నాడు. ఆయన వాక్కు చేత సృష్టించేశాడు. ఆయన సృష్టించిన సృష్టిని వాక్కు చేత నిర్వహిస్తున్నాడు. అదే వాక్యం వల్ల మనల్ని కలగజేశాడు. మనం కలగజేయబడ్డాము దేవుని వాక్యం వల్ల. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1-3 వచనం రాయబడింది, చదవక్కర్లేదు. దేవుని వాక్యం వల్ల మనం కలగజేయబడ్డాం. ఏ వాక్యం వల్ల దేవుడు మనం కలగజేశాడు, అదే వాక్యం వల్ల, వాక్కు వల్ల మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన పరిచర్యను నిర్వహిస్తాడు. నీ ఆత్మ సంబంధ జీవితం వాక్కు చేత నిర్వహించబడాలి. నీ శారీరక సంబంధ జీవితం వాక్కు చేత నిర్వహించబడాలి. నీ ఎడ్యుకేషన్ సంబంధించిన జీవితం వాక్కు చేత నిర్వహించబడాలి. సమాజంలో నీ జీవితం వాక్కు చేత నిర్వహించబడాలి. నీ ఉద్యోగ వ్యాపార జీవితం వాక్కుతో నిర్వహించబడాలి. నీ వ్యాపారం వాక్కుతో నిర్వహించబడాలి. నీ సంఘం వాక్కుతో నిర్వహించబడాలి. నీ శారీరక సంబంధ జీవితం, కుటుంబ జీవితం వాక్కుతో నిర్వహించబడాలి. భార్యాభర్తల జీవితం వాక్కుతో నిర్వహించబడ్డ జరగాలి. మనకు ఉండాల్సింది వాక్కు. నా వాక్కు ఎవరికుండునో? దేనికి స్తోత్ర. వాక్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏలియాకు కరువు కాలంలో ఏముందా నీకు అంటే ఏం చెప్పాడు? ఏ కరువు రా, నేను 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరా అమ్మేస్తా, ఈ కరువు దినాలు హాయిగా బతుకుతా అనలే. వాక్కు ఉంది. ఏముంది ఆయనకు? వాక్కు ఉంది. చూడండి, కెరీతు వాగు నీళ్ళు అయిపోయాయి. యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా, సీదోను సంబంధమైన సారెపత్ అనే గ్రామంలో ఒక విధురాలికి నేను సెలవిచ్చా నిన్ను పోషించడానికి. వాక్.
ఇది నీకు అనుగ్రహించబడే వాక్. ఆమెకు అనుగ్రహించబడే వాక్ ఏంటి తెలుసా? నేను ఆకాశం నుండి భూమి మీద వర్షం కురిపించే వరకు తొట్టులో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. కరువు కాలంలో ఆమె పోషించబడటానికి ఆమె బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, తొట్టిలో ఉన్న పట్టెడు పిండి అయిపోదు. రోజు రొట్టెలు చేసుకొని తింటుంది ఆమె, నీకు పెడుతుంది. తనకు సంబంధించిన వాక్కు విధవరాలుతో పోషిస్తా వాక్కు ఉంది. కానీ నువ్వు ఏ విధవరాల దగ్గర పోతున్నావో ఆమెకు సంబంధించిన వాక్కు కూడా ఏలియాకే ఇస్తున్నాడు. మన జీవితంలో చూడండి, నీకు సంబంధించిన వాక్కు నీకు ఉండాలి, నీ కుటుంబానికి సంబంధించిన వాక్కు నీకు ఉండాలి, నాకు సంబంధించిన వాక్కు నాకు ఉండాలి, నా కనీసం సంఘానికి సంబంధించిన వాక్కు నాకు ఉండాలి. దేనికి స్తోత్రం. నేను ఈ ప్రాంతాలకు రాకమునిపే సంపూర్ణ పరిచయకు పిలిపించినప్పుడు 3.5 సంవత్సరాలు నేను లోబడలేదు. ఫైనల్గా నీ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు బట్టి ప్రోత్సాహపరచబడుతున్నప్పటికీ ఇంకా దేవుని వల్ల నా సంపూర్ణ పరిచయ విషయమై అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఏ విధంగా పోషించబడాలన్న ప్రశ్నకు జవాబుగా దేవుడు నాకు ఇచ్చిన వాక్కు ఏలియాను పోషించినట్లు పోషిస్తాడు. నాకు వాక్కు ఉంది. ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు రానిగాక. ఎట్లా అని ఎవరు అడగనుకో, ఏలియా దేవుడే నా దేవుడు. కరువు కాలంలో ఏలియాకు ఏముందయ్యా? గొంగలు ఉందయ్యా, గోనె పట్టు ఉందయ్యా రాడనుకో, లేదు 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 వాక్కు ఉందయ్యా అంటూ. ఏలియాకు ఏముంది కరువు కాలంలో? కాకులు ఉన్నాయి, విధురాలు ఉంది. విధురాలు ఉంటాం కాదు, కాకులు ఉంటాం కాదు, యెహోవా వాక్కు ఉంది. ఏముంది? యెహోవా వాక్కు ఉంది ఏలియాకు. అది సరిపోద్దా? అది చాలు. యెహోవా వాక్కు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా అని కొద్ది కాలానికి నీకు అర్థమైపోద్ది. నీకివ్వబడ్డ యెహోవా నోటి నుండి బయలువెళ్ళే వాక్కు నీ జీవిత కాలాన్ని నిర్వహిస్తుంది. అంటే వాక్కుంటే చాలా చాలు చాలు. అంటే వాక్ అంటే మీరు ఈజీగా తీసుకుంటున్నారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచ్చా చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. యెహోవా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా ఆయన నోటి నుండి వచ్చిన వచనము దేవుని యొద్దకు మరలక అది నాకు అంటే యెహోవాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని నోటి నుండి బయలు వెళ్ళిన వచనము వాక్కు నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలదు. ఆయన ఏ ఉద్దేశముతో ఆయన వాక్కు నోట కూడా బయలు వెళ్ళిందో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతము చేయును, వాక్కు నెరవేరును. ఏలియాకి ఇచ్చిన వాక్కు కానీ, మోషేకి ఇచ్చిన వాక్కు కానీ, ఎలీషాకి ఇచ్చిన వాక్కు కానీ, యెహోషువకి ఇచ్చిన వాక్కు కానీ, పౌలుకి ఇచ్చిన వాక్కు కానీ, దెబోరాకి ఇచ్చిన వాక్కు కానీ, ఎస్తేరుకి ఇచ్చిన వాక్కు కానీ, ఎవరికి ఇచ్చిన వాక్కు కానీ, నీకు నాకు ఇచ్చిన వాక్కు కానీ దేవునికి స్తోత్రం నిష్ఫలముగా దేవుని దగ్గరకు మరలదు. దేవుడికి అనుకూలమైన దాన్ని ఏ పని నిమిత్తం తన వాక్కుని విడుదల చేస్తాడో ఆ పని చేస్తుంది, ఆ పని చేసుకొని తిరిగి వస్తుంది. నిష్ఫలముగా ఆయన ఎదుగు మరలదు, ఆయనకు అనుకూలమైన దాన్ని జరిగించడం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని సేవించే విశ్వాసం మనకు వాక్కు ఎట్లా వస్తుంది? ఈ మధ్యలో ఒకరు అడిగారు, మరి యెహోవా వాక్కు ఎట్లా వస్తుంది అంటే, యెహోవా వాక్కు రకరకాలుగా వస్తుంది. పాత నిబంధన ప్రవక్తలకు కానీ, క్రొత్త నిబంధన అపోస్తలకు కానీ, దైవజనులకు కానీ యెహోవా వాక్కు దర్శరీత్యా వచ్చింది. కొన్ని గ్రంథాలు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దర్శరీత్యా ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని ఉంటుంది, దర్శరీత్యా ప్రవక్త వచ్చిన వాక్కు అని ఉంటుంది. దర్శనము వాక్కే, కళ వాక్కే. దేనికి స్తోత్రం.
యేసు ప్రభు పరలోకుడు వచ్చితో మాట్లాడిన వాక్యే, నీలో నివసించే పరిశుద్ధాత్మ స్వరం విన్న వాక్యే. సాధారణంగా క్రీస్తుల విశ్వాసము రక్షించబడి పరిశుద్ధాత్మ నింపబడే వ్యక్తులు, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో మాట్లాడతాడు, తెలియజేస్తాడు. ఉపవాసంతో సేవించే వారికి స్పష్టత ఉంటుంది. ఉపవాస ప్రార్థన అలవాటు లేని వారికి నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ నీ ఆత్మతో మాట్లాడే విషయం గ్రహించవచ్చు, నువ్వు గ్రహించకపోవచ్చు. నువ్వు మందంగా ఉంటే నీ ఆత్మీయ స్థితి కష్టం. కాబట్టి నీ ఆత్మ యాక్టివ్గా ఉండాలి అంటే నువ్వు ఉపవాసంతో సేవించాలి. పరిశుద్ధాత్మ ఈజీగా నీ ఆత్మలో ప్రవహించాలి అంటే నువ్వు ఉపవాసంతో సేవించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ ఆత్మతో మాట్లాడతాడు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నాలో నివసించే పరిశుద్ధాత్మ తానే నీ ఆత్మకు నేను దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తున్నాడు. ఆత్మ, మనలో నివసించే పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో మనం దేవుని పిల్లమని సాక్ష్యమిస్తున్నాడు. నీలో నివసించే పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెతో సాక్ష్యమిస్తాడట. యేసు ప్రభువు బాప్తిసం పొందినప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు ఆనందిస్తున్నాను చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ నింపబడ్డ వ్యక్తులకు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీ సొంత ఆత్మతో నువ్వు నా ప్రియ కుమార్తెవు, నువ్వు నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను నీ యందు అని చెప్తాడు. ఏ విధంగా నువ్వు నా కుమార్తె అని చెప్పడం, కుమారుడు అని చెప్పడం నీకు అర్థమవుతుందో ప్రతి విషయం అట్లే ఉంటుంది. ఇక నీ జీవితం నడిపించబడటం పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేసే విషయం వాక్కు ప్రత్యక్ష బగుట, వాక్ ప్రత్యక్ష బగుట. దేనికి స్తోత్రం. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను ఒకవైపు యోహానికి సాక్ష్యం, మరొక వైపు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు ఆనందిస్తున్నాను. చూడండి, దేనికి స్తోత్రం. మరొక వైపు నీకు చెప్పబడ్డ మాట నువ్వు దేవుని కుమారుడు అని. ఆత్మచిత అరణ్యానికి పోయి ఉపవాసమున్న తర్వాత శోధకుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అంటాడు. అని చెప్పబడ్డ మాట ఏంటి? వాక్యేంటి? యేసుప్రభుకి ఏంటండి? యేసుప్రభుకు వాక్యేంటి? నీవు నా ప్రియ కుమారుడు అంటే చెప్పింది దేవుడు. నువ్వు నా ప్రియ కుమారుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? నీకు ఉండిన వాక్కునే నిన్ను తొలగించడానికి ఉపయోగిస్తాడు. నీకు శోధన అక్కడే వచ్చేది. రాత్రి నీళ్ళ విత్తబడ్డవాడు వాక్య నిమిత్తం శ్రమైన శోధన రాగానే వాడు వెంటనే తొలగిపోరట. రాత్రి నీళ్ళ విత్తబడినవాడు వేరు లేనందున మొలుస్తుంది కానీ ఎండిపోద్దట సూర్యుడి వేడికి. నీరు లేనందున, చెమ్మ లేనందున అన్నది బైబిల్లో. దేవుని వాక్యం అంగీకరించిన వాక్యం నిమిత్తం శ్రమ అయినను, హింస అయినను, శోధ అయినను వస్తే నువ్వు తట్టుకోలేక తొలగిపోతావట. 17 సంవత్సరాల వయసులో కలలో వాక్ వచ్చింది యోసేపుకి, నువ్వు ఏలిక అవుతావు. వాక్ అది. ఏలిక అవుతావని దేవుడు ఎప్పుడు చెప్పాడో కొద్ది రోజులకే ఆయన బానిస అయిపోయాడు. ఐగుప్తులకు బానిస అయిపోయాడు. పొతిఫరు ఇంట ఖైదీ అయిపోయాడు, నిందలు వేయబడ్డాడు. ఏలిక అవుతావని యెహోవా వాక్ వచ్చింది. ఆ వాక్కు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఏలిక అవుతావు, వాక్ బానిస అయ్యాడు. వాక్కేమో దేవుని వాక్కు నాకున్నది, ఏలికనవుతాను, పాలకునవుతారు. కానీ జరిగేది ఏంటి? వాక్కుకు విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు బానిసరయ్యాను, సొంత సహోదరులతోటే ఇష్మాయిల్కు అమ్మబడ్డాను. ఇష్మాయిల్ ఐగుప్తులకు అమ్మేశారు. ఫరో దాసుడైన గొర్రెవాకుడైన పొతిఫరు ఇంట్లో ఏమయ్యాడు? దాసుడుగా ఉన్నాడు. నిందపడింది, చెరసల వేయబడ్డాడు. 30 సంవత్సరాల వయసు వరకు ఏం జరిగింది తెలుసా? బైబిల్ చెప్తుంది. అతడు చెప్పునది నెరవేరు వరకు దేవుని వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఎవరిని? యేసేపుని. సంఖ్యలు పడ్డప్పుడు అరే నేను బానిసనైపోయాను, కానీ నేను ఎలికనవదు అన్నాడే, దాంట్లోంచి తొలగిపోతాడా ఉంటాడా?
నీకే వాక్ వస్తుందో దానికి ప్రతికూలంగా పరిస్థితులు కనబడతాయి. నీకే వాక్ వస్తుందో దానికి విరుద్ధంగా సాతాను పనిచేస్తాడు దాని నుంచి తొలగించడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలా. చూడండి, దావీదులో అట్లా జరిగింది, ఎవరైనా అట్లా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కానీ నువ్వేం చేయాలా? యోసేపును పరిశోధించిన చెప్పబడ్డ వాక్కులు అని స్థిరంగా ఉన్నట్టుగా ఉండాలి. అమ్మబడిన వాక్ పరిశోధిస్తుంటే నేను నమ్ముతున్నాను, నిందలు వేయబడ్డా వాక్ పరిశోధిస్తుంటే దేవుని వాక్కులు నేను స్థిరంగా ఉన్నాను, చెరసాల వేయబడ్డా వాక్ పరిశోధిస్తూ ఉంటే దేవుని నోటి బయలువెళ్ళి వచ్చంలో నా విశ్వాసంలో నేను కొనసాగుతానంటాడు. ఏమైపోయింది? పరిశోధనలు ఓడిపోయినాయి. వాక్ మాత్రం తన జీవితంలో నెరవేర్చబడి ఐగుప్తు దేశంలో పాలకుడయ్యాడు, పరిపాలకుడయ్యాడు. యోసేపులో నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, దోతాన్లో తండ్రి గొర్రెలు మందలు వేపడానికి పోయినప్పుడు యోసేపుని పిలిచి, మీ సహోదరులు ఏ విధంగా ఉన్నారో వెళ్ళు, షెకెంకి వెళ్ళారంటే, షెకెంకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనబడకపోతే అక్కడ వారు విచారణ చేయగా దోతాను వైపు వెళ్ళారంటే దోతానికి వెళ్ళాడు. కళ్ళకనేవాడు వస్తున్నాడని చెప్పి సొంత అన్నదమ్ములే కళ్ళకనేవాడు వస్తున్నాడని చెప్పేసి వాడిని చంపేద్దాం, వాని కళలు ఏమైతే చూద్దాం అనుకున్నారు. అంటే చూడండి, కళలో వచ్చింది ఏంటి? వాక్కు. సొంత ఇంటి వారే నీకున్న వాక్కు నుంచి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది వదిలిపెట్టండి. వారు వద్దులే, చంపవద్దు, మన సోహుడు కదా, వాని గోతులో పడేద్దామని చెప్పి అంగి తీసివేసి నీళ్ళు లేని బావిలో పడేస్తారు. పడేసి వాళ్ళు అందరు ఏం చేస్తారు? ఆ బావి ఒడ్డున కూర్చొని అందరు కలిసి భోజనం చేస్తారు. ప్రయాణం చేసి వచ్చిన యోసేపుకేమో వీళ్ళకి కావాల్సింది తండ్రి ఇతని ద్వారా పంపించి తీసుకొని ఇచ్చారు, వాళ్ళ తింటున్నారు. భోజనం సమయమైన సహోదరులు తెచ్చిన భోజనం తినుకుంటూ భోజనం లేకుండా నీళ్ళు లేని బావిలో పడేశారు. ఆ సీన్ ఎట్లుంటో చూడండి. యెహోవాకు పరిశోధిస్తుంది. కానీ చివరికి అదే యోసేపు ఐగుప్తులో పాలకుడుగా ఉన్నప్పుడు కరువు కాలంలో దేశించబడ్డారు. ఎవరితో? ఆ సహోదరులకు, వారి కుటుంబాలకు ధాన్యం ఇచ్చి పోషించాడు. దేనికి స్తోత్రం, దేని బైకుల కాక. చూడండి, ఏలిక అవుతావన్న వాక్కులు ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా? నువ్వు ఏలిక అయ్యేది ఎందుకనంటే నీ స్వకీయులను, నీ సొంత వారిని కరువు కాలంలో పోషించుకొని సంరక్షించుకోవటానికి, వారితో పాటు ప్రపంచంలోని ఆహార సమస్య కాలంలో ధాన్యం ఇచ్చి నువ్వు పోషించడానికి నువ్వు ఏలికవుతావు. దేవుడిని ఏదైనా చేస్తాడంటే నీ సంతోష కొరకు చేయటమే కాదు, నీ కొరకే మాత్రమే కాదు, ఒకవైపు నీ కొరకే, నిన్ను బట్టి చేయటంతో పాటు నీ ద్వారా ఇతరులకు కూడా కలగటానికి ఒక వాక్ ఇస్తాడు. కాబట్టి నీకు సంబంధించిన వాక్కు, నీ జీవితానికి అవసరం వాక్కు నీకు ఉండాలి. నీ ద్వారా నీ కుటుంబానికి సంబంధించిన వాక్కు ఉండాలి. నాలాంటి సేవకులకు నాకు సంబంధించిన వాక్కు ఉండాలి. నాకు అనుగ్రహించబడ్డ వారిని కూర్చున్న వాక్కు ఉండాలి. పరిచర్యకు వచ్చే వరకు దేవుడు నాకు ఇచ్చిన వాక్కు ఏంటంటే జీవితకాలం అంతా అవసర వాక్కు, ఏలియను పోషిస్తా. సరే, ఏలి అహాబు కాలంలో ఉన్నట్టు పరిస్థితులు ఇంకా పూర్తిగా రాలే. వచ్చే దినాలలో ఖచ్చితంగా ఆ ప్రాఫెసీ 100% నెరవేర్చబడింది. హల్లెలూయా. ప్రపంచమంతా దిగజారుడు స్థితిలో ఉంది. ఆత్మసమైన విషయాల్లో భ్రష్టత్వం నిండుకొని పోతూ ఉంది. ఇజ్రాయేల్ కాలంలో, అహాబు కాలంలో ఇజ్రాయేల్లో ఎటువంటి పరిస్థితులు ఉండగా ఏలియా పరిచయం ప్రారంభమైందో, ఒక ఇజ్రాయేల్ మటుకే కాకుండా ప్రపంచమంతా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏలియా పరిచర్య క్రీస్తు రెండవ రాక మనపు ప్రారంభమైంది, మరలా కరువుతోటి. ఏలియా పరిచర్య అహాబు కాలంలో కరువుతో ప్రారంభమైంది. 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు రెండవ రాకడ మనపు కూడా అదే 3.5 సంవత్సరాలు ఏలియా పరిచర్య కరువుతో, తీర్పులతో ప్రారంభమైంది.
హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలు ఉంటారా భూమి మీద? అప్పుడు ఉంటారు. ఏలియాకు వాక్ ఇచ్చాడు, తన కొరకు మట్టుకే కాదు, తనకు అనుగ్రహించబడ్డ విధవరాలి కుటుంబం కొరకు కూడా వాక్నిచ్చాడు. చూడండి, ఆ వాక్ తన గురించి వాక్ ఉంది, దాన్ని బట్టి సారెపతుకు వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పాడో ఆ ఇంటి వారి గురించి వాక్ ఉంది. వారి కావలసిన వాక్కు ఏలియాకుంది, తన కావలసిన వాక్కు ఏలియాకుంది. తనకు సంబంధించిన వాక్కు దేవుని వాక్కు ఉంది. ఎవరి దగ్గర పంపడుతున్నాడో వారికి ప్రయోజనకరమైన వాక్ కూడా ఏలియాకుంది. ఏలియా సారెపతు ఊరికి వచ్చాడు. పట్టణం వెలుపల ఉన్నాడు. ఒక స్త్రీ పుల్లలు ఏరుకుంటా ఉంది. ఏమ్మా అని పిలిచాడు. పోయి కొన్ని నీళ్లు పట్టుకురా తాగడానికంటే ఆమె నీళ్లు తీసుకొద్దామని పోతా ఉంది. కాస్త ఆగమ్మా, అదేవిధంగా నాకు ఒక రొట్టె ముక్క కూడా పట్టుకురా అన్నాడు. ఒక రొట్టె ముక్క పట్టుకుని, నా ఏళ్ళవాడా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, తొట్టిలో పిండి తప్ప, బుడ్డిలో కొంత నూనె తప్ప ఏమీ లేదు. నేను నా బిడ్డ ఈ భోజనం చేసుకొని చావక మనపు ఈ భోజనం చేసుకుందాం అనుకొని పుల్లలు ఏరుకోవటానికి వచ్చిన నేను అని చెప్పింది. భయపడకము, నేను చెప్పినట్లు చేయబో, నేను చెప్పినట్లు చేయబో. సేవకులందరూ చెప్పడానికి కుదరదు ఇది. నేను చెప్పినట్లు చేయబో, నేను చెప్పినట్టు చేయ బ్రదర్, నేను చెప్పినట్టు చేయ సిస్టర్ అని ఎప్పుడు చెప్పగలుగుతాం? దానికి సంబంధిత వాక్కు నాకుంటే ఆ ధైర్యం ఉంటుంది. కొన్నిసార్లు దేవుని కృప బట్టి ధైర్యంగా చెప్తాము. ఎందుకు? వాక్కు ఉంటుంది, వాక్కు ఉంటుంది. నిన్ను గూర్చిన వాక్కు ఉంది. సహోదరి, నువ్వు విధవరాలు అనుకోవద్దు, నీ పిల్లవాడు చిన్న పిల్లవాడు అనుకోవద్దు, దిక్కులేని దాన్ని అనుకోవద్దు. నీ బంధువులను పట్టించుకోపోవచ్చు, కరువు దేశంలో ఉండొచ్చు, ఖడ్గం దేశంలో ఉండొచ్చు, నీకు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, కానీ నీకు సంబంధించిన వాక్కు నాకుంది. భయపడకబో సహోదరి, భయపడకబో సహోడ, భయపడకబో ఓ తండ్రి, భయపడకబో ఓ తల్లి, భయపడకబో. నేను చెప్పినట్లు చెయ్యి అని ఎప్పుడు చెప్పగలుగుతాం? వాక్కుంటే. ఆమెను కూర్చే వాక్కు ఉంది కాబట్టి భయపడకము, నేను చెప్పినట్లు చెయ్యి. యెహోవా ఆకాశం నుండి భూమి మీద వర్షం కురిపించే వరకు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. వర్షం కురిపించబడిన తర్వాతనే అప్పటి వరకు నీకు ఆహారం ఉంటుంది, నీ ఇంటి వరకు ఆహారం ఉంటుంది అని చెప్పాడు. ఇంకేమన్నాడు? భయపడకము, మొదట నాకు ఒక చిన్న అప్పం చేసుకొని రా, తర్వాత నీ కొరకు నీ బిడ్డ కొరకు రొట్టెలు చేసుకుపోన్నాడు. కొద్ది పిండి కొద్ది నూనెతో రొట్టెలు ఎట్లయితాయి? ముందు అప్పమిస్తే అవుతాయి. ముందు నాకు ఒక అప్పం చేసుకొని రా. ఇప్పుడే చెప్పినా కదా అయ్యా, కొంచెమే పిండి ఉన్నది, కొంచెమే నూనె ఉన్నది, మొదట నీకు అప్పం చేసుకొని రమ్మా చెప్తావేంటి? ఆ కొంచెం పిండి నూనెతో కలిసి నేను నా బిడ్డ వంట చేసుకొని చచ్చిపోకపోతే వంట చేసుకొని చస్తాం అనుకుంటుంటే, ముందు నీకు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మాకేముంటుంది అని నువ్వు ఉంటే నేనుంటే అంటామేమో. నేను అన్నాం. ఆమె ఏం చేసేది? మొదట నాకు అప్పం చేసుకొని రా, తర్వాత నీవు నీ బిడ్డ రొట్టెలు చేసుకోండి అని చెప్పాడు. ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్టు చేయగా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఆకాశం నుండి భూమి మీద వర్షం పడేంత వరకు కూడా పిండి తక్కువ కాలేదు, తొట్టిలో బొడ్డులో నూనె తక్కువ కాలేదు, అయిపోలేదు. అనేక దినములు ఆమెయు ఆమె ఇంటి వారును దైవజన ఏలియాయు భోజనం చేయించు వచ్చిరి. యెహోవాకు ఆయనకుంది, దేవుని చేత ఆయనకి ఇవ్వబడ్డ వారికి ఉంది. పరిచర్య ప్రారంభంలో యెహోవా నాకు నా జీవితకాలానికి కావాల్సిన పోషక సంబంధించిన సంరక్షణ సంబంధించిన వాక్కు ఏలియాను పోషించినపో వాక్కు ఉంది నా గురించి. మరి నాకు అనుగ్రహించబడ్డ వారి కొరకు వాక్కు ఇచ్చాడా దేవుడు? నాకంటే పరిచర్య ఆరంభంలో నాకు సంబంధించిన వాక్కు ఇచ్చాడంటే పరిచర్య ఆరంభంలో మీకు సంబంధించిన వాక్కు ఇచ్చాడు. దాని మీద ఎన్నోసార్లు ప్రసంగం చేసుకున్నాం. చెప్పగలరా? మీరు చెప్పగలరా? నాకు మీ కొరకు అనుగ్రహించిన వాక్కు చెప్పగలరా? ఆ దినములలో నాకు మనోహరమైన ద్రాక్షవనం ఉండును, దాని కొరకు పాడబాడండి, కీర్తన పాడి. యెహోవాకు నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషంలో నీరు కట్టుచున్నాను, ఎవడను దానిపై రాకుండా దివారాత్రులు కాపాడుచున్నాను. దీంట్లో పోషణ ఉంది, కాపుదల ఉంది, దీంట్లో దేవునితో నిర్వహించబడటం ఉంది,
పోషించబడే విషయంలో, దేవునితో నిర్వహించబడటం ఉంది, కాపాడబడే విషయంలో. ఈ సంఘానికి వచ్చిన వాగ్దానం, నా వాక్ ఎవనికుండునో వాడు సత్యమును బట్టి మాట్లాడాలి. ఏలియాకు వాక్ ఉంది. తన జీవిత దినాలన్నిటి కూడా దేనికి స్తోత్రం, లోకమంతా కరువును అనుభవిస్తున్నా కానీ శ్రేష్టమైన వాటిని అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేని వైఖరులు కాక. ప్రభువుతో పెరిగిన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. సహవాసాలు ఎందుకు, సేవకులు ఎందుకు? కలిసి దేవుని సేవిస్తూ దేవుని వాక్కు సేవకు ద్వారా పొందటానికి. బైబిల్ ఎందుకు? దాన్ని చదివి ధ్యానించడానికి, దేవుని వాక్కు పొందటానికి. ప్రార్థన జీవితం ఎందుకు? ఉపవాసం సేవించడం ఎందుకు? దేవుడు నీకు ఒక వాక్కుని ఇచ్చాడా, ఆ వాక్కు చేత నీ జీవితం నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దైవజనుల ద్వారా కూడా వాక్కు వస్తుంది. గనురాలైన స్త్రీ ఆమె ఉన్న పట్టణానికి వచ్చినప్పుడల్లా ఎలీషాను చేర్చుకునేది, ఇంటికి భోజనం పిలిచేది, ఆతిథ్యం ఇచ్చేది. భర్తతో చెప్పింది, మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు దైవజనుడు సుమా, అతని కొరకు మనము ఒక గది కడదాం, పైన మంచం వేద్దాం, టేబుల్ వేద్దాం, కుర్చీ వేద్దాం, నీళ్ళ కూజా పెడదాం, వచ్చేవాడు భోజనం చేసి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుని పోతాడంటే మంచిదని చెప్తున్న భర్త. ఆమె ఇంటి గోడ మీద పైన గది వేసింది. ఎలీషా ఏం చేశాడు, ఒకరోజు గెహాజీ పిలిచి, ఈ స్త్రీ యేసేపుకి వాక్కు ఉంది, కల ద్వారా వచ్చింది, నెరవేరేంతవరకు దాన్ని గట్టిగా పట్టుకున్నాడా లేదా? ఏలియా కాలంలో కరువు వచ్చింది, పోషణకు సంరక్షణ కావాల్సిన వాక్ ఆయనకు ఉంది, దాన్ని గట్టిగా పట్టుకుంటే కదా కరువు కాలంలో పోషించబడి అపాయకాలంలో భద్రంగా ఉండేది. పట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. ఏలియా ద్వారా విధవరాలకు వచ్చిన వాక్యం ఏంటంటే, యెహోవా ఆకాశొచ్చి భూమి మీద వర్షం కురిపించేంత వరకు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు. కరువు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు రానిగాక. ఆమెకు ఒక వాక్కు, ప్రవక్త ద్వారా వచ్చిన వాక్కు ఉంది, దైవజనుల ద్వారా వచ్చిన వాక్కు ఉంది. ఆ వాక్యం చేసింది, ఆమె పట్టుకుంది. దేవునికి స్తోత్రం. కరువు తీరేంత వరకు కూడా కరువు కాలంలో పోషణ సంబంధమైన వాక్కును ఆమె పట్టుకుంది. నువ్వు కూడా పట్టుకోవాలా. నీకు సంబంధించిన పోషణ సంరక్షణ సంబంధించిన వాక్యం ఏంటంటే, యెహోవా చేత నువ్వు కాపు చేయబడతావు, ప్రతి నిమిషమున నీరు కట్టబడతావు, అంటే పోషించబడతావు. ఎవడును నీపై రాకుండా దేవరాత్రులు నిన్ను కాపాడుతాడు. ఆత్మశరీర ప్రాణాలని పోషించే విషయం, ఆత్మశరీర ప్రాణాలని కాపాడే విషయం నీకు వాక్కు ఉంది. దేవునికి స్తోత్రం. నీకు వాక్కు ఉంది. నీ జీవితకాలం అంతా కూడా ఏం చేయాలి తెలుసా? ఆ సారెపతులోని విధవరాలు పట్టుకొని కరువు సంవత్సరాలు తన ఇంటి వారు పోషించబడ్డట్టుగా కాపాడబడాలి, పోషించబడాలి, కాపాడబడాలి. దేని చేత? వాక్కు చేత. ఆయన నోటి నుండి బయలు వెళ్ళే వచనము చేత మనుషుడు జీవించును, బ్రతుకును. వాక్కుతో. బైబిల్ చూడండి, ఏ ప్రవక్తకు, ఏ దేవజనికి, ఎవరికి, ఏ సహవాసంలో వాక్కు ప్రత్యక్షమైందంటే వాక్కుతో నిర్వహించబడతారు. దేవుడు వాక్కు చేత ప్రపంచాలు సృష్టించను, వాక్కు చేత ప్రపంచాలు నిర్వహిస్తున్నాడు. వాక్కు చేత సృష్టించబడు నీవు వాక్కు చేత నిర్వహించబడాలి. నీకేం వాక్కు ఉంది? నీ పిల్లల గురించి వాక్కుందా తల్లిదండ్రులారా? నీ భార్య గురించి వాక్కుందా? నీ భర్త గురించి వాక్కుందా? నీ ఆర్థిక స్థితిని గురించిన వాక్కుందా? నీ జాబ్ని గురించిన వాక్కుందా? నీ కుటుంబాన్ని గురించిన వాక్కుందా? నా కుటుంబానికి కావాల్సినంత చేసి పెట్టుకున్నా. నా పెద్ద కొడుక్కి ఈ బంగ్లా, నా చిన్న కొడుక్కి ఈ బంగ్లా, చిన్న కూతురికి ఈ బంగ్లా, పెద్ద కూతురికి ఈ బంగ్లా. నాకేం కాదు బ్రదర్, ఏం కాదు బ్రదర్ అంటే బంగ్లా నీకే ఉందా? విధవరాలకు లేదా బంగ్లా? ఏలేవెళ్ళ విధవరాలకు కూడా బంగ్లా ఉన్నది. ఆ విధవరాలు ఇంట మేడగదిలో ఏలే ఉన్నాడు. ఆమె మేడగది ఉన్న విధవరాలు, కానీ ఆహారం లేదు. ఎందుకు? కరువును బట్టి ఆహారం లేదు. ఎందుకు? ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి 7 సంవత్సరాలు ఫిలిష్తీ దేశానికి పోయింది. గనురాలైన స్త్రీ తన కుమారుడు తీసుకొని. దేశంలో 7 సంవత్సరాలు కరువు ఉంది. ఆమెకు బంగ్లాలు లేవా? ఆమెకు భూములు లేవా? ఏం లేదు, ఆహారం లేదు.
మరి ఆహారం ఎట్లా వచ్చింది? వాక్కు చేత వచ్చింది. ఎట్లా వస్తుంది? వాక్కు చేత వస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవుని మేకలు కాక ప్రభునందు ప్రేమైన సంగమా, మరి దేవునికి ప్రశస్తమైన దేవుని బిడ్డలు మీరు. ఆయన రక్తం ఇచ్చి మేము సంపాదించుకున్నాడు. ఆయన స్వకీయ సాపాద్యం. తండ్రి దేవుడు కుమారు రక్తం ఇచ్చి కుమారుని యందు మేము ఒక స్వాస్థ్యంగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని, నీ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తావు. చర్చి కొరకు ఏదైనా మనకు దేవుడు ఇచ్చాడనుకో, మన ఉపయోగం కాపాడుకుంటావు. దాన్ని ఏ స్థలం ఇచ్చినా కాపాడుకుంటాం, ఏ వస్తువు ఇచ్చినా కాపాడుకుంటాం. నీ సొంత ఇంటిని కాపాడుకుంటావు, నీ స్థలాలు కాపాడుకుంటావు, నీ మనీని కాపాడుకుంటావు, నీ పిల్లలను కాపాడుకుంటావు, నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ కలిగింది కాపాడుకుంటావు. చిన్న కుటుంబాల్లో కోడి ఇంటికి రాదనుకో, సాయంత్రం నా కోడి ఏమైంది, నా కోడి ఏమైంది, నా కోడి ఏమైంది అని పోతావు. నీ పశువు రాకపోతే నా పశువు ఏమైంది, నా పశువు ఏమి, నా పశువుని కనపడదా అని అడుగుతావు. ఇంటి పక్క వాళ్ళకి నా పశువు కనపడదని అడుగుతావు. ఎందుకు? నీ పశువు. యేసు ప్రభువు తండ్రి దేవుడు మనం ఒక స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. మన స్వాస్థ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఆయనది. ఆయన నిన్ను కాపాడటానికి, నిర్వహించడానికి నీ బాధ్యత ఉంది, ఆయన బాధ్యత ఉంది. కాపాడబట్టం గురించి నీకు ఆయన నుండి ఒక వాక్కు ఉందా? పోషించబట్టం గురించి ఆయన నుండి నీకు ఒక వాక్కు ఉందా? దాన్ని ఆధారం చేసుకొని ఆయన స్వాస్థ్యమే నిన్ను కాపాడుతాడు, పోషిస్తాడు. కరువులో నీకు ఆహారం తక్కువ కాకుండా పోషించి కాపాడుకుంటాడు. ఖడ్గమందు తప్పించి నీకు రక్షణ కవచంగా ఉండి నిన్ను కాపాడుకుంటాడు. దేనికి స్తోత్రం. ఈ చివరి దినాలలో దేవుడు మనల్ని నిర్వహించే విధానం ఎల్లప్పుడూ నాకు తరచుగా దేవుడు నాతో మాట్లాడే విధానం వాక్కుతో నిర్వహించబడుట, వాక్కుతో నిర్వహించబడుట. అందరు చెప్పండి, వాక్కుతో నిర్వహించబడుట. నేను సేవించే దేవుడు ఆయన తండ్రి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు వాక్కుతో నేను నిర్వహించబడుదును. నా జీవితం నిర్వహించబడును, నా కుటుంబం నిర్వహించబడును, ఈ సంఘం నిర్వహించబడును, ఈ పరిచయం నిర్వహించబడును, నీ నిర్వహించబడును, నా కుటుంబం నిర్వహించబడును, నా పిల్లలు నిర్వహించబడును, మా భార్య భర్తల జీవితం నిర్వహించబడును. ఆయన నోట నుండి బయలువెళ్ళు వాక్కు చేత మేము నిర్వహించబడదుము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తోత్ర గంతా ప్రభావం చేస్తున్నాం. నువ్వు మంచి దేవుడు తండ్రి. ఆయన నీ నోట గుండా బయలువెళ్ళ వాక్కు చేత ప్రభా ప్రపంచాలని సృజించావు. నీ వాక్కు చేతే ప్రపంచాలు నిర్వహిస్తున్నావు. నీ వాక్యం వల్ల సృజించబడ్డ మేము నీ నోట గుండా బయలువెళ్ళ వచనం చేతే మా జీవితాలు నిర్వహించబడి జరగాలి. మేము భూమి మీద నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం మొత్తం మేము బ్రతకాలి ప్రభువా. ఈవలి జీవితంలో బ్రతకాలి, నీ రాకడలో ఆవలి జీవితంలో బ్రతకాలి. నీ వాక్కు చేత మేము బ్రతకాలి తండ్రి. స్తోత్రం. ఏలియాకు వాక్కునిచ్చావు, ఎలీషాకు వాక్కునిచ్చావు, సమూయేలుకు వాక్కునిచ్చావు తండ్రి. అదే విధంగా ప్రభువా నీ పరిశుద్ధులకు వాక్కునిచ్చి నీ వాక్కు చేత మా జీవితాలు నిర్వహించని అడుగుతున్నాం. నీవు అనుగ్రహించే వాక్కు ద్వారా స్వస్థత, రోగములు ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు స్వస్థత సంబిత వాక్కుని అనుగ్రహించి స్వస్థపరచు, విడుదల దయచేయి. మధ్యకాలం వరకు వాక్కు నుంచి విడుదల దయచేయండి ప్రభా. పెంట మీద వారు పైకి లేబడినట్టుగా గలతో కూర్చోబెట్టుగా వాక్కుని అనుగ్రహించు ప్రభా. ఏ కాంగ్రె సంసారినట్టుగా వాక్కుని అనుగ్రహించావు ప్రభా. నీకు స్తోత్రం. పేదరికం పోయి సమృద్ధిలోకి వచ్చినట్టుగా వాక్కుని అనుగ్రహించావు ప్రభా. నువ్వు అనుగ్రహించే వాక్కుని నమ్మి ప్రభా దాంతో నిర్వహించబట్టుకు సహాయం చేయి ప్రభా. ఏసేపు కళ ద్వారా వాక్కుని ఇచ్చావు ప్రభువా. వాక్కు పరిశోధించింది, పరిశోధనలు నిలిచిన ఆ వ్యక్తిని ఆ వాక్కు ద్వారానే ప్రభా చెప్పబడ్డ మాట ప్రకారం ఏలికగా చేసావు. అతనికి స్తోత్రాలు చెల్లిస్తావు. దావీదుకు వాక్కునిచ్చావు, ఏలికయ్యాడు ప్రభా. మోషేకు వాక్కునిచ్చావు, విమోచకుడయ్యాడు ప్రభా. యెహోషుకు వాక్కునిచ్చావు, ప్రజలను స్థిరపరిచాడు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తావు తండ్రి. మా ప్రియ తండ్రి, నీ వాక్కుతో నిర్వహించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.